కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా సిఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో ద్విచక్ర వాహనాలు తనిఖీ చేశారు। అనుమానాస్పదంగా తిరుగుతున్న చిల్లా గంగాదాస్ అనే వ్యక్తిని విచారించగా అతని వద్ద లక్ష్మీ నరసింహస్వామి పంచలోహ విగ్రహం 3 ద్విచక్ర వాహనాలను 30,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు। గతంలో గంగదాసు పాత నేరస్తుడేనని ఒకరిని హత్య చేసిన విషయంలో జైలుకు వెళ్లి రావడం జరిగిందని తెలిపారు। పలు పోలీస్ స్టేషన్లలో ఒక ద్విచక్ర వాహనాన్ని దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు। గతంలో ఇతనిపై కేసు జరగగా జైలుకు వెళ్లకుండా బయట తిరుగుతున్నారని తెలిపారు। ఇతనికి దొంగతనానికి సహాయపడుతున్న 2 వ్యక్తులు ప్రస్తుతం జైల్లో ఉన్నట్లు తెలిపారు। గత కొన్ని రోజుల నుండి కామారెడ్డి పట్టణం మరియు కామారెడ్డి జిల్లా మరియు చుట్టుపక్కల జిల్లాలలో గుడులలో రాత్రిపూట దొంగతనాలు జరుగుతున్నాయనే విషయంలో కామారెడ్డి జిల్లా ఎస్పీ గారు, కామారెడ్డి సిసిఎస్ సిఐ గారు మరియు వారి యొక్క సిబ్బందిని ఈ యొక్క దొంగతనాలు చేసినటువంటి వ్యక్తులను పట్టుకోవడం కోసము వాళ్ళని కేటాయించి వాళ్ళ డ్యూటీలు కేటాయించడం జరిగింది। అయితే దీనిలో భాగంగా ఈరోజు వాహన తనిఖీలో భాగంగా కామారెడ్డి పట్టణంలో ఉన్న జేపీఎన్ లైన్లో ఏదైతే బంగారం షాపులు దుకాణాలు ఉన్నాయో ఆ లైన్లో వాహన తనిఖీలు చేస్తుండగా కామారెడ్డి పట్టణ పోలీసులు మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ టీంలు వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి ఒక పల్సర్ బండి మీద వస్తూ అతని సంచిలో ఏదో ఒక ఐటమ్ను పెట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే అతనిని పట్టుకొని విచారించడం జరిగింది। అదేవిధంగా ఆ సంచిలో ఏముందని చెప్పి చూస్తే పంచలోహ విగ్రహము లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన పంచలోహ విగ్రహం ఒకటి కనబడి అది అమ్మడానికి వచ్చిందని చెప్పి డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించగా విచారణలో తెలిసింది ఏంటంటే ఇతని పేరు చిల్లా గంగాదాసు, తండ్రి పేరు గంగారాము, ఇతనిది మన ఇందల్వాయి మండలము గన్నారం గ్రామం అని, ఇతడు పాత నేరస్తుడు, ఇదివరకు కొన్ని దొంగతనం కేసులలో తర్వాత మర్డర్ కేసులో జైలు కూడా పోయొచ్చని చెప్పి తెలవడం జరిగింది। అయితే ఈ విగ్రహానికి సంబంధించి ఈ విగ్రహం ఎక్కడిది, ఆ మోటార్ సైకిల్ ఎక్కడిది అని చెప్పి అతను విచారిస్తే అతను తెలిపింది ఏంటంటే ఈ విగ్రహాన్ని మాక్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక టెంపుల్లో దొంగలించినట్టుగా, ఇతనితో పాటుగా ఇతని సహనేరస్తులు ఇతను ఒక్కడే కాకుండా ఇతనితో పాటుగా మరో 2 నేరస్తులైనటువంటి దర్పల్లి సాయిలు, ఏంటంటే మాక్లూరు మండలం మాదాపూర్ గ్రామము, ఇతను కూడా పాత నేరస్తుడు। అదేవిధంగా మైలాపూర్ గ్రామానికి చెందిన కోసాడిగా మోహన్ అనే 2 ప్లస్ ఇతను మొత్తం 3 కలిసి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మోటార్ సైకిల్ పల్సర్ బండి దొంగతనం చేసినట్టుగా, అదేవిధంగా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక టెంపుల్లో దొంగతనం చేసినట్టుగా, మాక్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విగ్రహాన్ని ఒక టెంపుల్ నుంచి దొంగలించినట్టుగా, గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక టెంపుల్లో దొంగతనం చేసినట్టుగా, అదేవిధంగా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వీక్లీ మార్కెట్లో ఉన్నటువంటి గుడిలో దొంగతనం చేసినట్టుగా, అదేవిధంగా కామారెడ్డి పట్టణంలో మరో 2 మోటార్ సైకిల్ దొంగిలించినట్టుగా తెలపడం జరిగింది। అయితే ఇతని సహనేరస్తులైనటువంటి సాయిలు మరియు మోహన్ ఇద్దరిని కూడా ఇదే నెలలో జగిత్యాల జిల్లా